కేవలం సర్టిఫికెట్ మాత్రమే కాదు, రియల్ టైమ్ AI నాలెడ్జ్ తో మీ IT డ్రీమ్స్ నెరవేర్చుకునే గోల్డెన్ ఛాన్స్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. మీరా వద్దు నే ఏటాగండి. చూడాలనిపించచ్చు కదా. నిన్ను చూడ్డానికి కాదు బాబాయ్, నీ అంత చూడ్డానికి వచ్చాం. అక్క కోసం ప్రాణం ఇచ్చేద్దామని ఎప్పటి నుంచో వెయిటింగ్. ఇన్నాళ్ళకి ఆ ఛాన్స్ దొరికింది. అయిపోయావు. నీ అబ్బా, మీ అక్క పేరేంటి? సమీరా. పేరు చాలా బాగుంది. ఈ ఫేస్ కే పేరు పెట్టినా బానే ఉంటుందా? ఇంకేంటి సమీరా విశేషాలు? విశేషాలు ఏమీ లేవు ఇక్కడ. వాళ్ళ అన్నయ్యని అరెస్ట్ చేసి అక్క గుండెల మీద కొట్టావు. ఉన్న ఒక్క గిటార్ కూడా ఇరగొట్టి అక్క కడుపు మీద కొట్టావు. గిటారా? అక్కని ఇలా దెబ్బ కొడితే ఏమైపోతుంది నువ్వే చెప్పు. సార్ నీకు ఫ్యామిలీ ఉంది కదా, ఫ్యామిలీ వాల్యూస్ తెలుసు కదా. వాడికి అన్నం పెట్టి 4 రోజులైంది. ఇలా తినిపిస్తుంటే తీసుకెళ్లిపోయా. లేదు సమీరా, వాడిని చపాతి తిన్నాకే వెళ్దాం అన్నాను. వాడే కూడా వచ్చాడు. మా గొప్ప సమాధానం చెప్పావులే గాని ముందు అక్కకి సారీ చెప్పి గిటార్ కొనివ్వు. గిటారే కదా, కొంటలే. ప్లీజ్ నువ్వు అలా ఏడవకు, నాకు చాలా బాధగా ఉంది. అబ్బో బాబు, ఓ 500-600లో మంచి గిటార్ చూపించు. అయ్యా 500లో అడుక్కునే గిటార్ కూడా రాదయ్యా. కనీసం 10,000 పెట్టండి, పని జరగదు నాయనా. 10,000? మరి లాస్ట్ టైం నువ్వు పగలు కొట్టింది 25,000 ఇటాలియన్ మేడ్. మై బ్రదర్ బాడీ ఫ్రమ్ సాల్స్బర్గ్. అంత కాస్ట్లీ బయట ఎందుకు పెట్టావు? పెట్లో పెట్టుకోవడం అనేసి. ఇప్పుడు గిటార్ కొనడానికే ఎంత ఏడుస్తే మరి పగలు కొట్టిన కంప్యూటర్ కొనేటప్పుడు ఇంకెంత ఏడుస్తావు? కంప్యూటర్ పగలు కొట్టినా? నాకు గుర్తురాట్లేదండి. కళ్ళు మూసుకుపోయి ఉన్నావు. వెనక ముందు ఆగితేనా? సర్లే, కొంచెం అటు ఇటుగా ఒక గిటార్ ఇచ్చే. అంటే ఏంటి? సగం పని చేసి సగం పని చేయకూడదా? ఏదో ఇచ్చేవయ్యా. అయ్యో బాబోయ్ సమీరా, ఏంటి ఇలా వాయించేస్తున్నావు? ఇది కాదు చిరంజీవి అదే సినిమాలో గుర్రం మీద వెళ్తా ఉంటే గిటార్ సౌండ్ వస్తుంది, అది కొట్టు. హలో, ఇది టెస్టింగ్, ఆర్కెస్ట్రా కాదు. జానీబాయ్ మా అన్నయ్య చనిపోవడం చాలా మంచిదని జానీబాయ్ చిన్నప్పుడు నాకు జాతకం చెప్పాడు, నువ్వు మినిస్టర్ అవుతా ఉన్నాడు. తరికపాటి నరేందర్ నేను రాష్ట్ర మంత్రిగా ప్రజల్ని దోచుకుంటారని, ప్రజల్ని మేస్తారని, రాష్ట్రానికి వరదలు వచ్చి మొత్తం కొట్టుకుపోయింది కాబట్టి ఆ ఫండ్స్ అన్ని మింగేస్తారని అన్నయ్య బతుకుంటే నేనేం చేసేవాడిని బొంగు. చాలా మంచి పని చేసాం బాయ్. థ్యాంక్ యూ జానీబాయ్. ఎలక్షన్ ఎప్పుడు? త్వరలో పెడతారు. అన్నయ్య సింపతి మీద ఓట్లు పడతాయి, మినిస్టర్ అవుతాను, అన్ని బాగున్నాయి. కానీ ఒక్కటే కొడుతుంది జానీబాయ్, ఆ కైలాష్ గడ్ ఇంకా బతుకున్నాడు జానీబాయ్. వాడు జైల్లోనే ఉన్నాడు జానీబాయ్. వాడు గాని నోరు విప్పి ఒక్క ముక్క మాట్లాడాడో నేను అవుట్ జానీబాయ్. నేను మినిస్టర్ అయితే నువ్వు అయినట్టే, నేను పోతే నువ్వు పోయినట్టే. నువ్వు పోకుండా చూసుకో జానీబాయ్. గాడ్ బ్లెస్ యూ జానీబాయ్. థ్యాంక్ యూ జానీబాయ్. మీరు గ్రేట్ గురూజీ, మీరు సూపర్ గురూజీ. మొన్న మీరు చెప్పినట్టే నాకు చిక్కొచ్చి పడింది. ఒక అమ్మాయి నన్ను కాపాడింది గురూజీ. వెరీ గుడ్. అమ్మాయి ఎలా ఉంది? ఆ అమ్మాయి ఉంది గురూజీ, ఏ పార్ట్ కా పార్ట్ కష్టం మేళ్ళ ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకున్నట్టుంది. పెద్ద పెద్ద కళ్ళు, చక్కటి ఒళ్ళు, రెడ్ కలర్ చీర కట్టి కనిపించే అబ్బొట్టు ఉంది గురూజీ. ఏంట్రా నువ్వు ఎవరిని చూసి వర్ణిస్తున్నావురా? అమ్మగారిని చూసా కదా, చెప్పు. అయ్యో ఎత్తేస్తున్నాడు, ఏమండి చూడండి. ఏంట్రా నా సుకుమారి వంక చూస్తున్నావా నువ్వు? నా వైఫ్ షాడో కూడా పట్టానికి వెళ్ళేదిరా నీ మీద. నువ్వు లోపలికి వెళ్ళు. క్షమించండి గురూజీ, ఈసారి తలెత్తితే నా శిరస్సు ఖండించండి. ఇప్పుడు చెప్పరా? మీరే చెప్పాలి గురూజీ. ఆ అమ్మాయికి నాకు అంతేనా, ఇంకెవరు ఉంటుందా? ఆ అమ్మాయితో నీ రిలేషన్షిప్ చాలా దూరం తీసుకెళ్తుందిరా. ఈసారి కనబడితే ఏం చేయమంటారు గురూజీ? తీసుకెళ్ళిపోయి తోటి అంటే వచ్చేస్తా అంటే రాక చేస్తుందా? రే వీణ సంక్రాంతి చేస్తుందిరా, మెర్క్యూరీ పుష్ చేస్తుంది. అన్ని గ్రహాలు కలిసి అమ్మాయిని తీసుకొచ్చి నీ రూమ్ లో పడేస్తాయి. నువ్వు రెచ్చిపో, ఆగొద్దు, స్వర్గం చూడొచ్చురా. గురూజీ, కామసూత్ర పుస్తకం ఎక్కడ దొరుకుతుందండి? కోటిలో. థ్యాంక్ యూ గురూజీ.
ఈడి జాతకం ఇప్పుడు చెప్తున్నాను. ఈడి జింగ్ బ్యాంగ్ అయిపోద్దిరా. జింగ్ బ్యాంగ్ జింగ్ బ్యాంగ్ జింగ్ బ్యాంగ్ చూస్తుండు. ఏమైందమ్మా? ఏం లేదు వీరయ్య, మా అన్నయ్య గుర్తొచ్చాడు. ఏడోకమ్మా, వచ్చేస్తాడులే. రా వెళ్దాం. వెళ్తున్నావు? ఎవరు మీరు? నేనే వెతికెళ్ళిపోవట్లే, కంగారు పడకండి. నేనే అడుగుతుంటే చెప్పవే. నెట్టుకోకండి. దా. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించా. ఈరోజు రాఖీ పండుగ. మీ అన్నయ్య లోపల, నువ్వు బయట. మీ అన్నయ్య గుర్తొచ్చి ఏడుస్తూ ఉంటావు అనిపించి వచ్చా. కరెక్ట్గా అనుకున్నట్టే ఏడుస్తున్నావు. మీ అన్నయ్యని కలవడానికి ములాఖాత్లో పర్మిషన్ తీసుకున్నావు. ఆ రోజు నువ్వు అన్నావే, నీకో ఫ్యామిలీ ఉంది కదా, దాని వాల్యూ తెలుసు కదా అని. నిజంగా నాకు ఏ ఫ్యామిలీ లేదు, నేను ఒక అనాథిని. అసలు అమ్మా నాన్న ఎవరో కూడా నాకు తెలియదు. అందుకే నాకు ఫ్యామిలీ వాల్యూ ఇంకా ఎక్కువగా తెలుసు. ఇదిగో రాఖీ, మీ అన్నయ్య చేతికి కట్టే కదా. అన్నయ్య, ఈడెందుకు వచ్చాడు? ఈడితో మళ్ళీ నువ్వెందుకు వచ్చావు? మర్చిపోయా వీడెవడో? ఈడైనా లోపడేసింది. అరే నా కొడకా, నా చెల్లెతో నీకేంట్రా పని సాలే? ఊరిని అరవకురా రే, నీ చెల్లొచ్చింది, కష్ట సుఖాలు మాడుకోండి. రే రాయ్, నేను బయటకు వచ్చానంటే వదలరా నా కొడకా. అప్పుడు సినిమాలు ఆడతా, అప్పుడు చూసుకుందాం. ముందు చెల్లి సమీరితో మాట్లాడు. ఫోన్ 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 తీ, ఫోన్ ఫోన్ ఫోన్. నమస్తే సార్. నమస్తే. ఎవడరా నువ్వు? సారీ సార్, సారీ. కళ్ళు కనిపిస్తాం లేదా? పోలీసు వాళ్ళే గుత్తాబే. సారీ సార్, అబే అందరు కడతాం సాలే. అరే చూసుకో. అబే జాబ్ సాలా ఖరాబ్ జాదట. హలో బాయ్, నేను జైలు నుంచి మనోజ్ని మాట్లాడుతున్నా. చెప్పు. మొన్న నన్ను అరెస్ట్ చేసిన నా చెల్లితో జైలుకి వచ్చాడు. 10 మందిని పంపించి వాడిని వేసేయమని చెప్పు. ఏమైనా డౌట్ వస్తే మళ్ళీ ఇదే నంబర్కి ఫోన్ చేయమని చెప్పానా? ఓకే. హలో, వాడి చావు కబురు నాకు చెప్పు. ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా? అన్నాను కలిసావు, మాట్లాడుకున్నారు, మంచి పని చేశాను కదా నేను. అవునా కాదా? నాకు డౌట్. చెప్పు. ఇలా అందరినీ అరెస్ట్ చేసి లోపలేస్తుంటావు కదా, వాళ్ళు మళ్ళీ నీ మీద రివెంజ్ తీర్చుకోరా? ఎందుకు తీర్చుకోరు? నేను కనపడితే చాలు, ఎవడు సరదాడు తీర్చేసుకుంటాడు. ఒకడు కర్ర పెట్టుకొస్తాడు, ఇంకోడు కత్తి పట్టుకొస్తాడు. కత్తా? ఆ మధ్యన ఒకడు వెనక నుంచి పొడిచాడు కూడా. మనం జేమ్స్ బాండ్ టైప్. ఒక్కొక్కడు అటాకింగ్ ఓకే, ఎప్పుడైనా ఒకేసారి 10 మంది అటాక్ చేశారా? పదా హ. చచ్చా, అంతమంది మన మీద ఎందుకు అటాక్ చేస్తారు? మాక్సిమం ఒక 3 4. ఎంతమంది వచ్చారేంటి? నువ్వు వెళ్ళు అమ్మా. అమ్మ ఓకే, సారీ, బీ కేర్ఫుల్. అమ్మ సమీరా, నా తీగ తెంపేద్దామని ప్లాన్ చేసావా? హలో, నిన్నే కదా నీ గిటార్ కొనిచ్చాను. అసలే అది వచ్చి గుండెల మీద కొట్టింది, మధ్యలో నువ్వు వచ్చి కొడతావేంట్రా? నన్ను ఇలా కొట్టే దమ్ము ఎవరికన్నా ఉందా? లేకపోతే మళ్ళీ నేను ట్రై చేయను. ఒరే, ఇలా ఎంతసేపు కొట్టుకున్నా అంతూ పంతూ ఉండదురా, వదిలేద్దాం. దయచేసి నన్ను జానీ బాయ్ దగ్గర తీసుకెళ్ళండి రా, ఓ అండర్స్టాండింగ్ వచ్చేస్తాం ప్లీజ్ రా. ఇలా కొట్టుకోవడం మంచిది కాదురా. మిలేంగా, జరూర్ జరూర్. అగలే. ఏమైందిరా ఈ దెబ్బలేంటి? హలో సార్, ఐఎమ్ చోటు. హాయ్, దిస్ జానీ. ఎవరు కొట్టారా? వీడే అన్నా. నువ్వా? అవును సార్, నేనే. నీకేం తగలలేదా? లేదు సార్. థ్యాంక్ గాడ్. మీతో కొంచెం మాట్లాడాలి సార్. కూర్చో. నువ్వేం చేస్తుంటావు? తెలుగులో ఏమంటారో తెలియదు కానీ బాస్, ఇంగ్లీష్లో బాంటీ హంటర్ అంటారు.
అంటే అంటే నేను పోలీసుల కోసం పనిచేస్తూ ఉంటాను బాస్. మిస్ అయిన క్రిమినల్స్ ని పట్టుకుంటూ ఉంటాను. పోలీసులు ఒక 2,000 3,000 ఇస్తూ ఉంటారు. కమాలా ఏ ఇంట్రెస్టింగ్ పోస్ట్ యా. కరెక్ట్ సార్. పోలీసులు ఎప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నారు? లేదు సార్, ఇది నేనే క్రియేట్ చేసుకున్నాను. సూపర్బ్ మ్యాన్, ఐ లైక్ యువర్ ఐడియా. థ్యాంక్ యూ సార్. మీ మనోజ్ని అరెస్ట్ చేసిన కోపంతో మీ వాళ్ళని చంపేవారు సార్. అమ్మ నాన్న లేనివాడిని ఎవరికీ తెలియకుండా చచ్చిపోతే బాగోదు కదా సార్. ఇట్స్ ట్రూ మ్యాన్. మీ మనోజ్ మీద నాకు ఏ కోపం లేదు సార్. ప్లీజ్ అండర్స్టాండ్ మై ప్రొఫెషన్. దయచేసి నన్ను టార్గెట్ చేయకండి సార్. నీ అప్రోచ్ నచ్చింది, నీ ప్రెసెంటేషన్ నచ్చింది. ఓకే, నేనేం చేయ యూ కెన్ గో. నిజం సార్. థ్యాంక్ యూ సార్. హే, నీ పేరేంటన్నా? చోటు సార్. చోటు. చోటు, నీ దగ్గరకు వచ్చిన కేసుల్లో మా కుర్రాళ్ళగానే ఉంటే వాళ్ళని టచ్ చేయకు. కుర్రాలేండి బాస్, నా దగ్గరికి వచ్చిన జిరాక్స్ లో నీ ఫోటో ఉన్నా ఎత్తుకెళ్ళిపోతా. ఇప్పటిదాకా కాన్వర్సేషన్ ఓకే, బట్ ఐ డెంట్ లైక్ దిస్. అవి మార్చాలి. లైఫ్ లో ఫస్ట్ టైం కనపట్టుకున్నాను. టెన్షన్ పెట్టకండి, ఎవరిని కాల్తానో తెలియదు. వీడిని ఎందుకు పట్టుకున్నానంటే బాస్, వీడి పేరు రవి, సన్ ఆఫ్ ప్రకాష్ రావు, మలక్పేట్. రేప్ కేసు, దొమ్మి కేసు, మర్డర్ కేసు లాంటి చాలా కేసులు ఉన్నాయి వీడి మీద. వీడిని నేను తీసుకెళ్తున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి, నన్ను బతకనివ్వండి, మీరు బతకండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బాస్. వాడిని అలా వదిలేసావు? సడన్ గా వాడిలో హీరోని చూశాను. గట్స్ ఉన్న కుర్రాలు ఇండియాలో ఉన్నారు బ్రహ్మాజీ. నేనెప్పుడు లేరు లేరు అనుకుంటాను. లేకిన్ హే, నువ్వు నాకు అర్థం కావట్లా. నువ్వు ఒక్కడివి నన్ను అర్థం చేసుకున్నావు అనుకున్నా, కానీ నువ్వు కూడా నన్ను అర్థం కావంటావేంట్రా? దిక్కు ఐఎమ్ నాట్ అ ఫూల్ టు లీవ్ హిమ్. రవి కేసు మలక్పేట్లో ఉంది. వాడిని చర్లపల్లె జైలుకి పంపిస్తారు. అక్కడ నాకు పని ఉంది. వీడుంటే మంచిదని తెలుసా? యు గాట్ ఇట్? నేనేం చేశాను? ఏం చేసావా? నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? చెప్పండి. ఎందుకు అరెస్ట్ చేశారో ఎస్ఐ గారు చెప్తారు పద. సార్ సార్ సార్, ఆ అమ్మాయి అలాంటిది కాదు సార్. నేను ఇంకా ఏమి అడగకుండానే ఆ అమ్మాయి అలాంటిది కాదు ఇలాంటిది కాదు అంటే ఆ అమ్మాయి పేరు మీద మా పోలీస్ స్టేషన్ కేసు రిజిస్టర్ అయింది. అటెంప్ట్ మర్డర్. అయ్యో నేనేం చేయలేదు సార్. పాపం అమ్మాయి గిటార్ టీచర్ అండి. నువ్వేం చేస్తుండో? కొబ్బరికాయలు అమ్ముతానండి. ఆ కొబ్బరికాయ తీసి నెత్తి మీద దుబ్బావనుకో, నెత్తి పగులుతో పగలదా? పగులుతుంది బాబు. ఇంకో కొబ్బరికాయ వేసావనుకో, మనిషి ఉంటాడా పోతాడా? పోతాడండి. అంటే నువ్వు ఒక హత్య చేయగలవు. మేము ఎంక్వైరీకి వచ్చామనుకో, అప్పుడు మీరు ఏమంటారు? పాపండి, కొబ్బరికాయలు అమ్ముకుని ఉండండి, వదిలేస్తారంటారు. అవునా? అవును బాబు. ఏమ్మా, వయసులో ఉన్న కుర్రవాళ్ళని మర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నావంట? లేదు సార్. ఏంటి ఈ కలి కలిగి ఉన్నావంటి? ఆర్ యు సాడిస్ట్? నో సార్. మరి మరీ ఇంత వైల్డ్ గా కనపడతావేంటి? అసలు కేసు పెట్టింది ఎవరు సార్? నేనే పెట్టాను. ఎందుకు? నువ్వు చట్టాన్ని చేతిలో తీసుకున్నావు. మూడు వచ్చినప్పుడు అలా నలిపేస్తున్నావు దాన్ని. లేదు, అది నా ప్లాన్ కాదు. మరి ఎవరు ప్లాన్ చేశారు? నాకు తెలియదు. ఏమైనా నీ పేరేంటి? వీరయ్య బాబు. వేరేట్రా? నీ ముందుగా ఈ పిల్లని తీసుకెళ్ళాను. అవును బాబు. రాఖీ సెంటిమెంట్ కదా అని అన్న చెల్లెలను కలుపుదామని చూసాను. ఇలా కలిపడం లేదో మటర్ ప్లాన్ చేస్తారు. మా అక్కడ ఏం చేస్తే మేము ఊరుకోం. ఎందుకు ఊరుకోరు? మీ అక్కడ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి పలక చేతిలో పెట్టి ఫోటోలు తీస్తారు. ఓ మంచి రోజు చూసి ఊరు కూడా తీసేస్తారు. సార్ నన్ను అలా చేయకండి సార్. చెయ్యొద్దంటే కుదరదు. ఏదో చేసేసుకోవాలి. ఈ కుర్రాడు నువ్వు పక్కకి తీసుకెళ్లి మాట్లాడుకుని ఒక అండర్స్టాండింగ్ వస్తే ఈ కుర్రాడు నీ మీద పెట్టిన కేసులన్నీ విత్డ్రా చేసుకుంటాడు. వెళ్ళండి, పక్కకి మాట్లాడుకోండి. గో 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 గో. ఓకే, చెప్పండి, ఏం చేయమంటారు? నా గిటార్ నేర్పాలి. నీది నేర్చుకునే వయసు కాదు, వయసు. సార్ ఏయ్, కాంప్రమైజ్. సరే సరే, నేర్పుతాను. డైలీ నువ్వే నాకు ఫోన్ చేసి క్లాస్కి పిలిపించుకోవాలి. దిస్ ఇస్ టూ మచ్, బట్ అలాగే. ఐ లవ్ యూ. నా టైం బాగాలేదులే, చెప్పు. నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావు. లేదు. మరి ఆ మాట ఎందుకు? ఏ మాట? బీ కేర్ఫుల్ అని. బీ కేర్ఫుల్ అంటే లోపల ఎక్కడో నీకు కూడా స్టార్ట్ అయిపోయింది కదా? లేదు. ఉందే. లేదు సార్. ఉందనుకో. ఇదిగో నా సెల్ నుంచి నువ్వే మిస్డ్ కాల్ ఇచ్చుకుని నెంబర్ సేవ్ చేసుకుని టచ్ లో ఉండు.
నీ సెల్లో నా పేరు డార్లింగ్ అని ఫీచ్ చేయి. నా సెల్లో నీ పేరు హానీ అని ఫీచ్ చెయ్యి. బాయ్ మనోజ్, నాకు హెల్ప్ చేయాలి. వెరీ సీరియస్ ప్రాబ్లం. ఇలా చేయకూడదు కానీ తప్పట్లేదు. కైలాష్ కలిసావా? చూశాను బాయ్, వాడు వేరే సెక్షన్లో ఉన్నాడు. ఎందుకు ఏంటి అని అడగొద్దు. కైలాష్ని చంపే. నీకేం కాకుండా నేను చూసుకుంటాను. ఎంత కావాలంటే అంత ఇస్తాను. అలాగే బాయ్, కానీ వాడు వేరే సెల్లో ఉన్నాడు. ఓ పంచే, నీ రూమ్మేట్ తల పగల కొట్టి నిన్ను వాడి సెల్లో వేసేలా నేను చూసుకుంటాను. ఓకే బాయ్. దిస్ ఇస్ ట్యూనింగ్. ట్యూనింగ్ చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఎ సెకండ్. ఫోన్ చేయాలి కదా, ఎందుకు చేయలేదు? క్లాస్ ఈవినింగ్ 6 కండి. అది కూడా వీక్లీ వన్సే. ఇలా అయితే నేను గిటార్ ఎప్పుడు నేర్చుకోవాలి, ఆర్కెస్ట్రాలు ఎప్పుడు పెట్టాలి, ప్రోగ్రాంలు ఎప్పుడు ఇవ్వాలి? నా కెరియర్ అంతా సంకనాగిపోయేలా ఉంది. గిటార్ అంత వీజీ కాదు సార్. అయినా ఇప్పుడు కుదరదండి, ఇంటి నుండి చుట్టాలు ఉన్నారు. చుట్టాలు వెళ్ళిపోయి ఫోన్ చేయి, ఎవరూ లేనప్పుడు. సరేనా? సరే అండి. రోజు వీడితో ఫోన్ లో మాట్లాడడం బెటరా, వీడిని చంపేసి జైలుకి వెళ్ళిపోవడం బెటరా? నమస్కారం స్వామి. శుభం. ప్రతి వారం మీరు ఈ గుడికి రావడం మా అదృష్టం. తీసుకో. నమస్తే. వదలండ్రా. మాకు చిన్న హెల్ప్ చేయాలి సార్. ఏంటి నాన్నది? అది మాకు పెద్ద ఏదో సైడ్ కూడా వస్తున్నాడు. పెళ్లి ఎప్పుడు అవుతుందో చెప్పండి సార్. నమస్తే గురుజీ. ఆ? మీ అక్కకి పెళ్లి టైం వచ్చింది కాబట్టి ఈ ప్రశ్న నా ముందుకు వచ్చిందిరా. పైగా ఇవాళ శుక్లాష్టమి, అందులోనూ సాటర్న్ రివర్స్ లో ప్రయాణం చేస్తున్నాడు. ఇవాళ నీకు కాబోయే వుడ్బీని ఈ తంత్రా చూపిస్తున్నాడు. ఒరే సుంఠా, అయ్యా. హైదరాబాద్ మ్యాప్తి. అమ్మా డైస్ తీసుకో, కలుపు, వేసేయ్. అద్దుగో, చూసారా? అద్దుగో చార్మినార్ 4 స్తంభాలు క్లియర్ గా కనిపిస్తున్నాయిరా. రే మీ అక్కని తీసుకొని చార్మినార్ వెళ్ళండి. అయ్యయ్యో, చార్మినార్ ఎందుకు సార్? వెళ్ళమ్మా, నేను చెప్తున్నాను కదా. ఈ తంత్రా చెప్తున్నాడు, నువ్వు చార్మినార్ దగ్గర వెళ్ళంతే. ఏరా వెళ్ళిపోయారా? ఆల్రెడీ మేము చార్మినార్ దగ్గర ఉన్నాం సార్. అరే ల్యాప్టాప్ తీరా. తీశాను గురువు గారు. గూగుల్ ఎర్త్ ఓపెన్ చేయి. చేశాను గురువు గారు. హైదరాబాద్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఓపెన్ చేయి. రేయ్ మీ అక్కని తూర్పు దిక్కు నిలబడమని చెప్పరా. అక్క తూర్పు తిరిగి నుంచా? మీ అక్కని కుడివైపు తిరగమని చెప్పు. ఎందుకు సార్? మీ బావ కనబడతాడు రా. అక్క కుడివైపు అంటే చూడు. అమ్మా ₹2 ధర్మం చేయడమ్మా బాబు. సార్ ఇక్కడ ముష్టోడు కనబడ్డారు సార్. ఓ అయితే తప్పు రే. లెఫ్ట్ సైడ్ నిలబడమను. సారీ సార్, తప్పైపోయింది. నించుంది సార్. నిలబడింది కదా, ఇప్పుడు కనిపిస్తాడు మీ బావ. ఎవరిని చూస్తే మీ అక్క గంట కొట్టేస్తుందో వాడే. సార్ మాకు గంట కొట్టేస్తుంది సార్. ఒరే పిచ్చదవా, గంట ఐస్ క్రీమ్ బండిదిరా. సార్ మీరు చెప్పినవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి సార్. ఈయన్ని ఫిక్స్ అయిపోమంటారా? ఫిక్స్ 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 ఫిక్స్. అక్క ఈడి అంట ఫిక్స్ అయిపో. వీడా? ఛాన్సే లేదు. రోడ్డు మీద ఏం చేస్తున్నావు? చుట్టాలన్నావు, వెళ్ళిపోయారు. నువ్వు ఓ మాట చెప్తే నేను కూడా వెళ్ళిపోతాను. ఏంటి? ఒకసారి ఐ లవ్ యు చెప్పే. నేను చెప్పను. ఒప్పేసుకో అక్క. నా యాది మేమంతా ఫిక్స్ అయిపోయాం. ఆహా, వీళ్ళకున్న జ్ఞానం కూడా నీకు లేదు. ఒకసారి చెప్పే. నువ్వు లవ్ చేయకపోయినా పర్లేదు, ఉత్తునే ఊరకనే ఒక్కసారి చెప్పు, చచ్చిపోతాను. రండ్రా పోదాం. అయితే చెప్తాను. లేదు, నేను చెప్పేస్తాను. చెప్పే. నిజంగా చెప్పేస్తాను. ఆగు, కొంచెం ఫీల్ తో చెప్పు. ఐ లవ్ యూ. ఏం చెప్పేది? మరి చావు. ఏంటే? చస్తానన్నావుగా, చావు. చస్తాంలే, ఇయాలో రేపో ఏదో రోజు సాగుకుంటామేంటి? ఎక్కడా బార్ అమ్మాయిలు ఎక్కడా? కమ్ సే కమ్ 10 चाहिए 10. చెప్పురా అమ్మ నాన్న ఎవరు చెప్పురా ప్లీజ్ రా. ఇదేనారా నువ్వు అడిగేది? నీ అబ్బా
నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందిరా. చిన్నప్పుడే నన్ను అరెస్ట్ చేయించావు, ఆ తర్వాత చీటికి మాటికి ఎస్ఐ నన్ను లోపలేస్తుంటే చిరాకేసి ఆడనే లేపేశా. 15 ఏళ్ళు లోపలుండొచ్చా, నా యవ్వనం మొత్తం కరిగిపోయింది. రే నీకేం కావాలంటే అది ఇస్తా. నన్ను ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చావు చెప్పు. అమీర్పేట్ స్లామ్ లోంచి తెచ్చాను. ఎందుకురా నన్ను మా అమ్మ నాన్నకు దూరం చేసావు? నిన్ను ఒక్కడే చూసానా? లేదా చాలా మంది పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి దూరం చేశాను. వాళ్ళు అడుక్కోవడానికి, నేను బతకడానికి. ऊपर एक साला है, हम कहते हैं भगवान. నాలాంటి దుర్మార్గులు నీలాంటి మంచోళ్ళని ఏడ్పించుకు తింటుంటే వాడికి ఇష్టం. దేవుడు మనందరితో కబడ్డీ 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 खेलता है. మా నాన్న ఏం చేసేవాడు? హోటల్ మూసేవాడు. మీ అమ్మ కూడా అదే, కులీస్. మా అమ్మ నన్ను గుర్తుపడతావా? పడతా, మనలో ఉంటే ఖచ్చితంగా గుర్తుపడతా. రే ఈ రోజు నీకు ఎంత కావాలంటే అది పోస్తా. డబ్బులు ఇస్తా. ఈ సెల్ ఫోన్ ఉంచు, సిటీ అంతా తిరుగు. ठीक है, मेरे को घर चाहिए. నా ఇంట్లో ఉండు. నాకు టీవీ రిమోట్ కూడా కావాలి, ఎందుకంటే నాకు జైల్లో ఇవ్వలేదురా. సరే. cheers. సుకుమారి, చాలా రోజులైంది నీ చేయి చూసి. ఓసారి లైవ్. ఆహా, నీకు బంపర్ ఆఫర్ తగిలేటట్టుంది సుకుమారి. అవునా? నీకు తగిలితే నాకు తగిలినట్టేగా. నా చేయి కూడా చూసుకుంటా. బాబా ఇదేంటి? ఏమేం స్వామి? అరే కాశీ, వస్తున్నా గురుగారు. అరే కాశీ, కాశీ పట్ల ఏమైంది గురుగారు? ఊళ్ళో అందరి జాతకాలు చూస్తాను, నా జాతకం చూసుకోవడం మర్చిపోయాను రా. నా జీవితంలో దరిద్రం ఎంటర్ అవుతోందిరా. శనిగాడు ఎంటర్ అవుతున్నాడు. 6 నెలల వరకు మనశ్శాంతి ఉండదురా. నా సుకుమారికి మానగండం కూడా ఉందిరా. ఏమిటే నవ్వుతావేమిటే? గండం గండమే. ఆ శనిగాడు ఎప్పుడు వస్తాడో, ఏ రూపంలో వస్తాడో మరి వాడిని గుర్తుపట్టడం ఎలా గురూజీ? తీసుకురా, మ్యాప్ తీసుకురా. అదిగో జూబ్లీ హిల్స్. జూబ్లీ హిల్స్ లో ఉన్నాడు కదా. పద త్వరగా రారా. సుంఠా గురుగారు. ల్యాప్టాప్ ఓపెన్ చేయి. అలాగే గురుగారు. రేయ్ అటువైపే, అటువైపే చూడు. చూస్తూనే ఉండు. వస్తున్నాడా శనిగాడు? వస్తున్నాడా? గురుగారు నిజంగానే వచ్చేస్తున్నాడు. శనిగాడి గెటప్ చాలా బాగుంది. వాడు ఇటువైపే వచ్చేస్తాడు రా. మన దగ్గరికి వచ్చేస్తాడు. తంత్ర. నా పేరు నీకెలా తెలుసురా? ఎవడరా నువ్వు? ఎవడరా నువ్వు? ఇలా పావురాలు ఎగురుతున్నాయేమిట్రా? గుర్తుపట్టలేదా? లేదురా. లుక్ ఇట్ మై ఐస్. అమ్మో, నువ్వా? నీకోసమే వచ్చా. నీ ఇంటికొస్తా, నీ నట్టింటికొస్తా, తోల తీర్చేస్తా. రావద్దురా రే, నీకు దండం పెడతాను రా. వస్తా. వద్దురా రే. వస్తా వస్తా, ఇట్స్ మై ప్రామిస్. గురుగారు అంత భయపడుతున్నారు, ఎవడండి వీడు? నా మొగుడురా, నన్ను వేస్తాడు. అమ్మో. మంత్రి రాజేంద్ర కుమార్ హత్యలో ప్రధాన నిందితుడు జైలు నుంచి పరారయ్యాడు. చాలా నాటకీయంగా జరిగిన ఈ పరారి మీద పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జానీబాయ్ చెప్పండా, ఏం చెప్తారో? నీ అమ్మ కడుపు కావాలా? వాడు జైలు నుంచి పారిపోయాడు. కైలాస్ గాడు నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వాడు కనపడకూడదు అంతే. వాడు కనపడపోతే నేను గెలుస్తా. నీ దయా. ఏమైంది? కైలాస్ తప్పించుకున్నాడు. మన గురించి అర్థమైపోయి ఉంటుంది. వాడు బతకూడదు. ఒకవేళ బతికినా మాట్లాడకూడదు. అంతే. నీ వల్ల పిల్లలు ఇన్నాళ్ళే నేర్చుకున్న మ్యూజిక్ మర్చిపోయేలా ఉన్నారు. మ్యూజిక్ అంటే ఏంటక్క? ఏంటా? చూడు. మ్యూజిక్ అంటే ఏంటా?
కమాన్, ఈ వయసులో గిటార్ వాయించడం తప్పేం కాదు. కాకపోతే కొన్ని రోజులు మాలాంటి సీనియర్స్ని అబ్జర్వ్ చేయి. ఆపై నీకే తెలుస్తుంది. ఏకాగ్రత, పని పట్ల తపన ఉంటే అదే వస్తుంది. అలాగే గురుగారు, మీరు ఎలా చెప్తే అలాగే. అక్క చూడక ఎంత మంచోడు, ఒప్పేసుకో అక్క. చీచి వీడా ఆడికెంతకు అక్క? 6 feet ఉన్నాడు, లోపల 6 pack ఉండే ఉంటుంది. నువ్వు అంటే మొత్తం మెయింటెనెన్స్ ఆడి మీద తోసద్దు. ఏమంటావు? ఊరిని ఆ కైలాష్ గాడిని కంట్రోల్ చేయాలంటే ముందు వాడి అమ్మా నాన్నని ఎత్తుకొచ్చేయండి. వాళ్ళు కిడ్నాప్ అయిన విషయం అన్ని టీవీల్లో న్యూస్ రావాలి. సరే బాయ్. హారతి తీసుకోండిరా. హారతి తీసుకో బాబు. అమ్మ, నేను దేవుడికి ఎప్పుడు దండం పెట్టలేదు. ఇప్పుడు సడన్ గా పెడితే ఆయనేం ఫీల్ అవడు కదా. ఏమీ అనుకోడు. తీసుకో బాబు. బొట్టు పెట్టినా చెప్పండి సార్, ఏమైంది చెప్పండి సార్. ఎక్కడ్రా నీ కొడుకు? జైల్లో ఉన్నాడు కదే. ఎస్కేప్ అయ్యాడు. అది జైల్లోంచి పారిపోయిన సంగతి నాకు తెలియదు. వీళ్ళ కొడుకు ఎవరు? కైలాష్ వాళ్ళ అమ్మ నాన్న. తెలియదంటే వదిలేస్తాననుకున్నావా నా కొడక? అదే మాట మర్యాద గడవచ్చు కదా సార్, అలా చేసుకుంటారే. నువ్వబడి విబే నాలి కాస్తా నీ అబ్బా ఆ ముసలితో లాక్కురండ్రా. అలా లాక్కెళ్తారండి సార్. ఏయ్, ఎందుకు తెలియదే? నువ్వు ఎంక్వైరీకి వచ్చావా, ఇంట్రోగేషన్కి వచ్చావా? ఏయ్, నువ్వు ఉండరా, నీ సంగతి తర్వాత చూస్తా. నువ్వు చెప్పవే, చెప్పకపోతే గుడ్డలు ఇప్పించి కొడతాను. చెప్పకుండా వాడు. నీకు అమ్మ ఉంది కదరా, అలా మాట్లాడతావు సిక్కు లేకుండా. రేయ్, మా అమ్మ ఇది ఒకటేనేంట్రా? మా అమ్మ ఇది ఒకటేనా? మా ఇంట్లో ఉంది అది అమ్మ, ఇది ఇంకొక మాట మాట్లాడావు నరాలు తెంపేస్తాను. ఏంట్రా, ఎంత కూడా దొరుకుతుంది ఇక్కడ? వెయిట్ చేద్దాం, ఎత్తుకెళ్ళిపోదాం. ఎత్తుకెళ్ళిపోదాం. స్టేషన్ లో ఎంతమంది ఉన్నారో అందరూ ఇక్కడికి రండి. చూడండి బాబు, చూడు బాబు, ఇక్కడ మనోళ్ళందరూ ఒకటి కొడుతున్నారు. ఏం చేయమంటావు? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఇంతకొచ్చింది నీ మనుషులేనా? ఏంటంటే మధ్యలో ఇక్కడ వీడికేంటి సంబంధం? చూడు ఇదిగో. పోలీసు వాళ్ళు ఉండే ముసలి కొడతారా? నువ్వేనా వాళ్ళని కిడ్నాప్ చేయమని పంపించింది? నువ్వా కాదా? అవును, కైలాష్ గారు నీ దగ్గర కదా పనిచేశాడు, మళ్ళీ నువ్వే కిడ్నాప్ ఏంటి? అసలు నీ ప్లాన్ ఏంట్రా? మొత్తం పెంట చేశాడు కదరా వీడు.
వాళ్ళ వాడిని చంపేండ్రా. వాడు చేస్తే కానీ నేను స్టేషన్ కి రాను. నాకీడు ఆ రోజు నచ్చాడు, ఈ రోజు ఇంకా నచ్చాడు, కానీ ఏదో రోజు నేనే చంపేస్తా. రే కైలాష్ గడ అమ్మా నాన్న ఎక్కడ? లాక్ చేశారేంట్రా? ఏమో నాకేం తెలుసు. మరి నీకేం తెలుసు? ఇలా ఎక్కడ పడితే అక్కడ కూర్చుండిపోతాం ఏంటి? ఏం చెయ్యాలో తెలియక నేను ఏడుస్తుంటే వై ఆర్ యు వరింగ్ అబౌట్ మై సిట్టింగ్ పొజిషన్? ఎందుకు రాచో చంపేస్తా వాళ్ళని? చంపేస్తావా? నీకేమైనా ప్రాబ్లం ఉంటే కైలాష్ గడితో చూసుకో. వాడు దొరికితే చంపేసుకో, అంతేగాని ఈ ముసలోళ్ళు మాత్రం టచ్ చేయకు. వాళ్ళకి ఏమైనా జరిగితే నేను ఊరుకోను. నేను కొడితే మామూలుగా ఉండదు. గుర్తొచ్చినప్పుడల్లా తలుచుకుని ఏడుస్తావు. నువ్వు వీడిని స్టేషన్లో చంపకపోతే